ఇది నువ్వుల కారం అండి. దీనివల్ల మనకెంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి మంచిగా హీల్ అయిపోతాయండి. ఈ పొడిని మనం ఇంక్లూడ్ చేసుకుంటే డైట్‌లో. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ఈ పౌడర్‌ని ప్రాసెస్ చూసేద్దాం. పోతున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసుకుందాము. నువ్వులు హాఫ్ కప్ తీసుకున్నానండి. నువ్వులు వైట్‌వైనా తీసుకోవచ్చు, బ్లాక్‌వైనా తీసుకోవచ్చు. అలాగే కొబ్బెర హాఫ్ కప్ తీసుకున్నాను. రెడ్ చిల్లీ 15 తీసుకున్నానండి. కారాన్ని బట్టి తీసుకోండి మీరు మీ టేస్ట్‌కి తగినట్టు. వెల్లుల్లి 10-15 రెబ్బలు. అలాగే పచ్చి శనగపప్పు పావు కప్ అండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. బెల్లం టేస్ట్‌కి తీసుకున్నానండి. ఇది చింతపండు చిన్న గోలీ సైజ్ అంత తీసుకున్నాను. పులుపుకి టేస్ట్‌కి తగినట్టు వేసుకోండి. మినపప్పు కూడా పావు కప్ అండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇది లైట్‌గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకుంటున్నామండి. సిమ్‌లో మాత్రమే వేయించుకోవాలి మనం నువ్వులు. అవి చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఇవి తెల్లవి, నల్లవి అలా టేస్ట్ డిఫరెన్స్ ఏం రాదండి. 2 వాడుకోవచ్చు. అది సగం, ఇది సగం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు రాబోతుంది రెయినీ సీజన్ కదండీ! ఆ రెయినీ సీజన్‌లో మనం ఈ చేసుకుంటున్న నువ్వుల కారపొడిని రోజుకి ఒక టీ స్పూన్ తీసుకుంటే మన బాడీలో హీట్ జనరేట్ అవుద్దండి. వార్మ్‌గా ఉంటది బాడీ గూడా. సో, మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతది. మాత్రం కలర్ వచ్చినప్పుడు మనం ఆపేసుకొని ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకుందామండి. నువ్వుల కారం గాని, నువ్వుల పొడి గాని ఏదైనా సరే మనం రెగ్యులర్ బేసిస్‌లో తీసుకుంటే హిమోగ్లోబిన్ తక్కువున్న వాళ్ళకి, ఐరన్ తక్కువున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్దండి. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందామండి. ఇది కూడా లోనే వేయించుకోవాలండి. కొబ్బరి స్కిన్‌కి చాలా మంచిదండి. హెయిర్‌కి కూడా చాలా మంచిది. గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుద్ది. స్కిన్ సాఫ్ట్‌గా ఉండడానికి కొబ్బరి మంచిగా హెల్ప్ అవుద్ది. వేగిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకుందాం. శనగపప్పు వేయించుకుందామండి. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత మినపప్పు యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు మనం మినపప్పు యాడ్ చేసుకుందాము. ఈ మినపప్పు, శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. వేగిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు జీలకర్ర రోస్ట్ చేసుకుందామండి లైట్‌గా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ కలిసి ఒకసారి మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూడండి ఇలాగ ఇంత సాఫ్ట్‌గా వచ్చే వరకు మనం డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలేస్తున్నాను. చూడండి కొబ్బరి, వెల్లుల్లి కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వు టీ స్పూన్ పక్కన పెట్టుకోండి. చింతపండు ఒక చిన్న గోలీ సైజ్ వేసుకుంటున్నానండి. జాగరీ పౌడరు. చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఇలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకొని కలుపుకుందాము. పొడి చాలా అంటే చాలా బాగుంది. అసలు స్మెల్ చూస్తుంటేనే తినేయాలా అన్నంత యమ్మీగా వస్తుంది స్మెల్ మాత్రం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాల్షియం రిచ్ పొడి. బోన్ హెల్త్‌కి, మన ఇమ్యూనిటీకి, ఐరన్ డెఫిషియన్సీకి బాగా పనిచేస్తది కదా ఈ పొడి. సో, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి డిష్ ఔట్ చేసుకున్నాను. బౌల్‌లోకి తీసుకున్నాను. చాలా స్పైసీగా, టేస్టీగా, యమ్మీగా ఉందండి. ట్రై చేసి చూడండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి దీంతో.